जरा पिक्चर सोने మీరు స్ట్రాటజీ వాడండి. వన్ వే ఇటు పోవాలా ఇటు రావాలా, వెహికల్స్ ఈ పక్క ఉండాలా రోజు ఈ పక్క ఉండాలా, లేకపోతే ఎంత ఎక్కువ వచ్చి వెళ్ళాలి. రోజు మేము ఒక 1.5 hours నడిచినాం. వారానికి ఒకసారి నడిస్తే చాలు, వాళ్ళే సర్దుకుంటారు. వెరీ ఎఫిషియెంట్ ఆఫీసర్. ఓకే, కమిషనర్ గారు, ఇన్ఛార్జ్ కమిషనర్ గారు వెరీ ఎఫిషియెంట్ ఆఫీసర్. టౌన్ ప్లానింగ్ బ్రహ్మాండమైన మనిషి చేస్తారు. ఎవరైనా ఉంటారు తీసుకొని తిరిగినా. కాబట్టి పుష్కాట్ పెట్టుకోవడానికి 5 అడుగుల స్థలం ఇది అలౌడ్. మనం వాళ్ళు కలుపు కొట్టాలని ఇంటెన్షన్ లేదు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మనం కలుపు కొట్టాల్సిన పరిస్థితి లేదు. 5 అడుగుల పుష్కాట్ పెట్టుకొని బతకండి. వాళ్ళు ఏం చేశారు, 10 అడుగులు ఇచ్చినారు. ఇది ఎక్సెప్టబుల్ కాదు కదా, పబ్లిక్ న్యూసెన్స్ కదా. ఏ నోటీస్ కాదన్నా, నోటీస్ ఇవ్వకూడదు కదా. మన రోడ్డు మీద వడత కూర్చొని వాడి నోటీస్ డాక్యుమెంటరీ వాళ్ళు చూసుకుంటారమ్మా. మీరు వెళ్ళదంటారు గుర్తించినట్టు కదా. జీరో నోటీస్ రాకూడదు. నోటీస్ ఎవరికి ఇవ్వాలా? అక్రమంగా నిర్మిస్తున్నట్టు డిమాలిషన్ నోటీస్. అది కూడా ఏమైనా మన కంటి ముందు కనపడతా ఉంటే డిమాలిషన్ కూడా నేను నిలబడతాను. ఏం ప్రిపేర్ అయ్యలేమా? అవన్నీ కాదు, దీని పట్ల సీరియస్నెస్ కరెక్ట్. బాగా చేసి అదే వెంటనే మీరు బయట వెళ్ళి పెట్టించండి. అక్కడ ఆడబిడ్డలకి కొట్టిస్తే అంటారు. బాగా చేశారు కానీ రత్నానికి చేస్తే right.
पनीर मोद తెలీదా సరే అది లాగేస్తే నేను కొనడం కష్టం సరే కానీ పద్ధతి కాదు కదా లోపల పళ్ళు పెట్టే ఆప్షనే ఉంది కానీ పెట్టే తప్ప నేను కొట్టేసారనుకో బాధపడతారు కదా కదా లోపుడు పళ్ళు పెట్టేంత వరకు ఎంత దూరం వచ్చినావు కదా సుమారుగా 10 అడుగులు వచ్చినావు కఠినంగా ఉంటే మీరు బాధపడతారు వాళ్ళకి లోపుడు పళ్ళు పెట్టడానికి బతకండి కానీ ఈ రకంగా ఆక్యుపై చేస్తున్నారు ఊరంతా ఇబ్బంది కదా ఊరంతా ఇబ్బంది ఎన్నికల ముందుకు వచ్చేసారు మీకు దోపుడు బండి పెట్టుకునే ఆప్షన్ మాత్రమే ఉంది కదా ఇవన్నీ ఎందుకు పెట్టినారు ఇబ్బంది కదమ్మా ఊర్లో కదా ఏం చేస్తారు ట్రాఫిక్ ఎట్లా పోతారా మీరు ఎన్ని ఇట్లా బ్లాక్ చేస్తే సార్ నమస్తేనా బాగున్నారా ట్రాఫిక్ ఎట్లా పోతుంది షాపు వాళ్ళతో రెంట్ తీసుకుంటారు సార్ వాళ్ళు ఇప్పుడు కస్టమర్ ఏదైనా కారు బైక్ వేసుకుని నిలబడితే అక్కడ నిలబడాల్సి వస్తుంది సార్ రోడ్డు పైన మీరు వీళ్ళని కన్విన్స్ చేయండి వాళ్ళకి కొంచెం టైం ఇవ్వండి రోజు టైం ఇవ్వండి అటు నుంచి వాళ్ళు తోపుడు బండి పెట్టుకునే ఆప్షన్ ఇవ్వండి ఇక్కడ ఉండకూడదండి మీ షాప్ వరకే ఉంచుకోవాలన్నా షాపు దాటి బయటికి రాకూడదు ఏమమ్మా నువ్వేనా షాపు మరి ఇట్లా వస్తే ఎంత అన్యాయం అమ్మా బాగుందా నీకు దీని వాడు కూడా వసూలు చేస్తాము కంపల్సరీ ఎందుకు చేయండి ఎప్పటిలో పని చేస్తాయి ఇవన్నీ ఎప్పటిలో పని చేస్తాయి రేపటిలో మళ్ళీ లాగేస్తే బాధపడద్దు అర్థమైనా సీరియస్గా ఉంటే బాధపడకూడదు ఊరు వస్తుంది కదా ఇది
ఇక్కడ ఉందా? డాక్టర్ ఎక్కడ కంప్రెస్ చేసి ఒక తోపుడు బండికి పరిమితం చేయాలి. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్ తోపుడు బండే కదా. ఒక తోపుడు బండి తెచ్చుకొని వాడు బతకాల. ఇప్పుడు వాళ్ళు వచ్చేయడం వల్ల 20 బైకులకి ఇంట్లో పెట్టడం వల్ల కదా ఎలా చేస్తారు అన్నా? బాగున్నారా? ట్రాఫిక్ సమస్య చూస్తామన్నా సార్, ఇక్కడ తిరిగి వస్తాం మళ్ళీ. అన్నా ఇది చూడండి అన్న, ఎట్లా బ్లాక్ చేసి ఎట్లా రోడ్లో అయితే ఎంత పార్కింగ్ ప్లేస్ లాగా పెట్టుకున్నారు. ఎవరు ఇప్పుడు ఈ ట్రాఫిక్ ఇంకా బండన పోవాలి. ఎట్లా పెట్టేశారు పాపం. ఇంకా ఈ పక్క వీక్ అవుతూ పెట్టారు వీళ్ళు. స్ట్రిక్ట్ గా మనం అక్కడ అటు 2 పక్కల రోడ్డు బ్లాక్ అయ్యేసారు. వాళ్ళు ముందరకు వచ్చేసారు. ఈ వచ్చిన కస్టమర్స్ అందరూ తీరబెట్టుకొని వాళ్ళు బతకాలి. కానీ బతకడం అన్నది కబ్జా లాగా ఉండకూడదు కదా. రోడ్డు కాదు. ఎంత పోతావు చెప్పు? బైక్ లో పోతావా, నడిచిపోతావా, బండిలో పోతావా, దేంట్లో పోతావా? ఈ షాప్ వరకు అంతవరకే సార్. ముందలకి అది షెడ్ వేసాడు. అవన్నీ తీయాలి. ఫస్ట్ మాన్నాడు పోలీసు కొంచెం ఈ పరిస్థితిని ఎలా చేస్తాం కదా. బూత్ ఎక్కడ పెట్టారు? ఇచ్చేసారంటే టైం ఇచ్చి నేను అమ్మా ఈ బండలు తీయడం వల్ల జేసీబీ పెట్టి మళ్ళీ పార్కింగ్ ప్లేస్ లాగా తయారైంది. ఇట్లా రావచ్చు, ఇట్లా రావచ్చు కదా. దీనికి 2 రోడ్లలో ఎంట్రీ అంటే స్ట్రిక్ట్ గా 1 వే పెట్టండి అన్న. చాలా స్ట్రిక్ట్ గా 1 వే పెట్టగలిగితే ఒకవైపున ఇటు పోయేలా. ఇది వేరే వచ్చేదా పోయేదా? రెండు అట్లా కాదమ్మా, ఒక రోడ్లో పోయి ఒక రోడ్లో వచ్చేలాగా పెట్టగలిగితే పాసిబిలిటీస్ ఆలోచన చేయండి. ట్రాఫిక్ వైపు అది ఎక్స్ప్లోర్ అట్లాంటి పాసిబిలిటీ ఉంటే మరింత రెగ్యులేట్ అవుతుంది కదా. దీనివల్ల క్లియర్ చేసి
నీట్గా పెట్టండి దీన్ని. ఈ రోడ్ అక్కడ వరకు బ్లాక్ అవుతుంది సార్. ఎప్పుడన్నా మార్కెట్ బిజీ అయితే సిండికేట్ బ్యాంక్ వైపు ఇట్లా బండ్లు ఆడడం పెట్టుకుంటారు సార్. ఇది ఉన్నందువల్ల మార్కెట్స్ అంటే ఇది పెట్టేస్తారు, బళ్ళు పెట్టేస్తారు. ఎప్పుడు అటెంప్ట్ జరగలేదా తీపించే ప్రయత్నం కానీ ఇవన్నీ సార్ 2 రోజులు చేస్తారు. కంటిన్యూ చేయలేదు. మరి పని చేస్తాం సార్ గారు చెప్పినట్టు రేపు నోటీసులు ఇచ్చేసి టైమింగ్ సార్ చెప్పినట్టు వాళ్ళు కూడా బతకాలి కాబట్టి ఒక దోపుడు బండి పెట్టుకునే ఆప్షన్ పెట్టండి తల్లి. దోపుడు బండి పెట్టుకుని బతకమనండి. అంతకు మించి మన ఆప్షన్స్ ఇబ్బంది కదా. ఏమంటాను, దోపుడు బండి పెట్టుకోండి. అంతకు మించి అంటే ఈ రకమైన ఎంక్రోచ్మెంట్ ఉంటే ఎట్లా కింద ఇట్లా పెట్టుకోవాలి చెప్పేకి లేదు. సైట్ చేసిన ట్రాఫిక్ ఆ రోడ్ మీద ఎక్కువ పెడతా ఉంటాం. ఈ రోడ్ బ్లాక్ అనేది వల్ల ట్రాఫిక్ ఎక్కడ ఎక్కువ లేదన్నా చెప్పులు కట్టాలి వస్తున్నాడు సార్ ప్రాపర్ యూటిలైజేషన్ రోడ్లు కూడా ఒక రోడ్లోనే కదా. మనం తీసేది కఠినంగా ఉండాలి కొంచెం. నిన్ను చూసి యాప్ వచ్చి ఎక్కడ దాకా వచ్చి అటు పక్క ఇటు పక్క వస్తే రోడ్డు భాష ఏం బయట పెట్టేశావు సార్ అడుగుతున్నారు देखो यार ट्रैफिक कैसे आप लोग ऐसे बाहर आ गए तो ट्रैफिक कैसे जाएंगे बोलो అయినా ఆపుతారు అమ్మా. ఇది కొంచెం చూడండి అమ్మా, ఇది మనం అంటే నేను వచ్చి దానికైనా పడతానేమో. ఇవన్నీ క్లియర్ చేసి వాటర్ మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఇట్లా ఇలా వచ్చి మళ్ళీ అక్కడి నుంచి జాయిన్ అక్కడే మెయిన్ లెటర్ ఇచ్చారు. ఇది క్రాస్ వచ్చింది కదా సార్, ఇదే మేము చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా ఇవ్వండి. ఎందరూ పోవాలి కదా. దీన్ని ఫస్ట్ క్లియర్ చేద్దాం. దీన్ని క్లియర్ చేసి నాకు చూపించండి.
మెయిన్ లోపల అదే మెయిన్ పెద్ద చిన్న వర్షం పాటికి మీరు పెడతారా మీరు పెడతారు పొలిటికల్ ప్రెజర్లు వచ్చి ఉంటాయి కదా, ఇవన్నీ వదిలికారా? అప్డేట్ ఏదో ఒక పని డబ్బా పని కింద ఏడు లాస్ట్ పని भाई भाई कहीं भी जा रहा हूँ सामने मैं कहीं जा बात क्या कर रहा था क्या छोटी बोल होता है सर ఇక్కడ సార్ हाँ मजे को सर मजे के सर ऊपर लगा रहा हूँ कैसे जाते ऊपर लगाओ ऐसा जाते है ट्रैफिक साइड सुना लो ఇది రోడ్డు కదా, ఇదంతా టోటల్ రోడ్డే సార్. రోడ్లో మీకు వాళ్ళు వెజిటేబుల్స్ ఉంటున్నాను సార్. నేను ఎన్ఫోర్స్మెంట్ నోటీస్ చేసి యూజ్ చేస్తే మా పైన ఎవరైతే ఉన్నారో పార్టీ కోరిక ఈ సంవత్సరాలు మేము ఇక్కడ వర్క్ జరుగుతున్నాము. సడన్గా మాకు వచ్చిందా ఏమో కోర్టు ఆర్డర్ కాదు కదా, వాళ్ళేమన్నా మనకు ఖాళీ చేస్తున్నావా లేదు కదా. ఇప్పుడు ఇది ఎందుకు అట్లా చేసాము, వేసిందే కదా, మధ్యలో వేసారు రోడ్లు మధ్యలో ఎట్లా వేసారు అంటే వెహికల్స్ అట్లయితే మూవ్ కాకుండా ఉండడానికి ట్రాఫిక్ ఎక్కువైపోతుంది సార్. ఇవన్నీ బయట లోపల వస్తాయి సార్, వెహికల్స్ ఉన్నాయి కదా సార్,
ఎన్ఎస్పీలో లోపల ఉన్నాయి కదా వెహికల్స్. రైట్ సైడ్ మాత్రమే రైట్ షాప్స్ వాళ్ళ ముందు వీళ్ళందరూ ఉండకూడదని చెప్పేసి వాళ్ళు కూడా కోరుకోవాలి. ఆల్రెడీ అన్ని వేకెన్సీ రోడ్ మనం గమనించాలి ఎన్ని రోడ్లు బట్ ఈజ్ ఇంట్లో రోడ్డు లేక కాదు, స్పేస్ లేక కాదు, ప్లెంటీ ఆఫ్ స్పేస్ అవైలబిలిటీ. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనమే అనవసరంగా బ్లాక్ చేస్తాం. ఎక్కడికక్కడ బ్లాక్ చేస్తే మనిషి ఎట్లా పోతాం. అవతల ఒక డోర్ మార్కెట్ ప్రభుత్వం గవర్నమెంట్ ఓపెన్ కానీ సార్ చెప్పు. చేసుకుని నోటీస్ మంచిగా ఫోర్స్ పెట్టి చెప్పాలా, క్లియర్ చేయాలి. నోటీస్ ఇస్తామంటే ఆ నోటీస్ పట్టుకొని రిపోర్ట్ ఇవ్వాలి. నోటీస్ నో డాక్యుమెంట్, నో డాక్యుమెంట్. ఊరికి మన పేపర్ వర్క్ చేస్తే లాయర్లు దీన్ని బాగుపడతారు. కానిస్టేబుల్ సిఐ గారిని కాన్ఫరెన్స్ లో తీసుకోండి. అది సిఐ గారు చేయాలి పనులని. ఆయనకి సపోర్ట్ ఉన్నాడు అంటే ఏం చేస్తున్నా వెహికల్ క్రియేట్ చేసుకుంటా అంటే ఇక్కడ ఆటోలు నిలబడతాయి సార్. దాదాపు 20 ఆటోలు రోడ్డుగా నిలబడతాయి సార్. ఎవరు చెప్పి కార్ వాళ్ళు వచ్చినా కూడా భయం లేదు సార్. మొత్తం బ్లాక్ చేసేసారు వాళ్ళు. ఈ లైన్ ఈ లైన్ పెట్టినారంటే చూడండి లేకపోవడం వల్ల వచ్చేటువంటి ఎవరు ఉండాలి కదా. రోడ్లు వెడల్పు లేవు అనేది నమ్మట్లేదు. నాకు అనిపించింది ఏంటంటే ఇది నేను దిగారు విషయం. రోడ్లు ఉన్నాయి, రోడ్లు సఫిషియెంట్ ఉన్నాయి, వెడల్పుగా కూడా ఉన్నాయి. అడిగేవాడు కదా దిక్కు కావరా. ట్రాఫిక్
ఎవరు పొద్దున సాయంకాలం ఏంటది అదమ్మా మళ్ళీ 3 నెలలు పోతుంది ఎప్పుడేం చేస్తారు ఏ కోర్టులో తెచ్చాడైనా డిస్ట్రిక్ట్ కోర్టు వాళ్ళు ఎందుకు వింటారండి అతను ఆ రోజు లాయర్ అటెండ్ కాడు మళ్ళీ టైం పడుతుంది 3 నెలలు అంటారు కోర్టు అట్లే కాదండి మిగతా పనులు జరపండి అన్న అక్కడ దాకా కదా ఈ గట్టం చేస్తుంది దాంట్లో వాళ్ళ పని వేరే వీళ్ళ పని వేరే కదా మీరు ఈ స్పేస్ ఇట్లా వదిలిపెడితే మళ్ళీ ఆక్యుపై అవుతుంది ఏం చేస్తారు మీరు అట్లా వదిలిపెట్టినారనుకో నెల 2 నెలలు వదిలిపెట్టినారు క్లీన్ చేసుకొని మళ్ళీ వచ్చి పెట్టుకుంటారు కదా మీ డిమాండ్ చేసి ఏం లాభం కదా టాయిలెట్లు కట్టదు ఇంకేం ప్లాన్ చేస్తారు చాలా బాత్రూమ్ చాలా ఇబ్బంది చేసింది చాలా ప్రాబ్లం ఎవిడెన్స్ గ్యాప్ ఇస్తున్నట్టు గ్యాప్ ఇచ్చి వాళ్ళకి రోడ్ ఇచ్చితే చేయండి ఆ రోడ్డు గ్యాప్ ఇచ్చినట్టు అట్లా ఇప్పుడు ప్రతి ఒక్కదానికి ఏదో ఒక కోర్టు కేసు వస్తుందమ్మా వాళ్ళు ఒప్పుకోరు ఎప్పుడు ఒప్పుకుంటారండి పిలిపిస్తే ఎప్పుడు వాళ్ళు ఎవరిది కోర్టుకు ఫిజికల్గా చూసే అవకాశం ఉంది కదా పేపర్ మీద ఏదో డయాగ్రామ్ చూసి స్టే ఇస్తారనుకోండి దానివల్ల మీరు ఎప్పటికి టాయిలెట్ కడతారు మరి ఎప్పటికి చేస్తారు అది కూడా సాధ్యం కాదు కదా ఏమన్నా ఏం చెప్తారు ఎట్లా ఇంకేం చేయమంటారు చెప్పు ఇక్కడ ఇంతమంది 1000 మంది వస్తూ ఉన్నారు లేదంటే సార్ మీ బిజినెస్ కోసం ఎక్కడ లేవు బజార్ నుంచి లేవు వ్యాపారం గురించి నువ్వు ఆలోచన చేస్తావు పబ్లిక్ యూటిలిటీ గురించి మున్సిపల్ స్థలం పబ్లిక్ యూటిలిటీ వాడాలి ఆయనే సార్ ఆయనే సబ్ కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయి పోస్తాడు ఆయన సబ్ కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయి పోయేస్తాం జనాలు ఇబ్బంది అయిపోయింది పూరా పల్లెటూరు వస్తే లేడీస్ వస్తే వాళ్ళకి ప్రాబ్లం చెప్తున్నాం కదా సాయంత్రం వచ్చి అన్న ఇదైపోయింది వరస్ట్ అయిపోయింది మర్యాద ఉండాలి కదా వాళ్ళకి కూడా ఎవరు ఉంటారు అందరికీ మర్యాద ఉంది ఎంత చెప్పే కాదు అనుకుంటున్నాను మనకందరికీ తెలుసు ఆదోన్లో ట్రాఫిక్ సమస్య గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లే ప్రతి ఒక్క ఆదోని వాసి బాధపడేది ట్రాఫిక్ గురించే దాన్ని ఒకసారి ప్రత్యక్షంగా చూద్దాం ఇప్పుడే వర్షం పడింది వర్షం పడితే ఎంత భయంకరంగా ఉంటుందో ఇక్కడ ఒకసారి నేనే వచ్చి చూడాలనే ఉద్దేశంతో నేను నాతో పాటుగా మున్సిపల్ అధికారులు కానీ కమిషనర్ గారు కానీ లేదా టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ అలాగే ట్రాఫిక్ సిఐ గారు కానీ లేదా 3 టౌన్ సిఐ గారు కానీ మిగతా వాళ్ళందరూ ఆఫీసర్లు శానిటరీ ఇన్స్పెక్టర్ గారు కానీ అందరూ కలిసి ఈరోజు
నడుద్దాం పదండి, అసలు ఆ రోడ్లో ఏం జరుగుతా ఉంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి మేము ఇక్కడికి వచ్చాం. నేను చూశాను, రోడ్లనే చూశాను. చాలా మంది అంటారు రోడ్లు చిన్నవి, రోడ్లు చిన్నవి. రోడ్లు చిన్నవి కావండి, రోడ్లు తగినంతనే ఉన్నాయి. నేను పెద్దవని చెప్పను, తగినంత ఈ ట్రాఫిక్ సరిపోగలిగినంత మాత్రమే ఉన్నాయి. కాకపోతే ఆక్రమణలు ఎక్కువగా ఉండడం, ఎవడిష్టం వచ్చిన రీతిలో వాళ్ళు వ్యవహరిస్తూ ఉండడం, ఎవడు అడిగేవాళ్ళు లేకపోవడం. అదే చెప్తారు, ఎవరన్నా అడిగితే ఆ ఎమ్మెల్యే దగ్గర నుంచి ఫోన్ వస్తుందండి. ఇంత ముందంతా ఎవరినన్నా అడిగితే పైనుంచే ఆ పక్క పోవద్దండి అంటారని మా ఆఫీసర్లు చెప్తా ఉన్నారు. ఆ పరిస్థితి నాతో ఉండదు. నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఇక్కడ ఉన్న మున్సిపల్ అధికారులకు కానీ, ట్రాఫిక్ సిఐ గారికి కానీ, లేదా రిటర్న్ సిఐ గారు వచ్చారు, మిగతా పోలీస్ సిబ్బంది కానీ, మిగతా వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాను క్లియర్గా. షాపులో వాళ్ళు కూడా చెప్తాను, ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా మీరు ఏదైతే చట్టబద్ధంగా తీసుకోవాల్సిన చర్యలు ఉన్నాయో తీసుకోండి. ఒక రోజులో కూడా సాధ్యం కాదు, ఒకే రోజు రాత్రికి మార్చమంటే కూడా సాధ్యం కాదు. కొంత సమయం ఇచ్చి రోజు కొంత పని జరుగుతూ ఉంటే రోడ్డు వైడన్ అవుతుంది, దాని పాటికి అది తెలుసుకుంటుంది. రెండోది, ఎటు నుంచి ఎటు పోతే వన్ వే వస్తుంది, వన్ వే పెట్టే ఆప్షన్ ఏమైనా ఉందా అని కూడా చూడమంటా అని చెప్తా ఉన్నాను. దాంతోపాటుగా వెహికల్స్, బైకులన్నీ కూడా ఒక రోజు ఒకవైపున, ఇంకో రోజు ఇంకో వైపున పార్కింగ్ చేసుకోవచ్చు అనే ఆప్షన్ కూడా మనం పరిశీలించమని చెప్తా ఉన్నాం. ఎవరికి వాళ్ళు బాధ్యతగా ఉంటే సరిపోతుంది. అలా ఉండడం సాధ్యం కాదు. ఇంత పెద్ద ఊర్లో ఎవరి పాటికి వాళ్ళు క్రమశిక్షణలో ఉండాలి, ఎవరి పాటికి వాళ్ళు బాధ్యతతో ఉండాలంటే అవదు. కొన్నిసార్లు క్రమశిక్షణని కంట్రోల్ చేయాల్సి వస్తుంది. దానికోసమే ఇక్కడ మున్సిపాలిటీ కానీ, టౌన్ ప్లానింగ్ కానీ, పోలీసు కానీ ఎందుకున్నాం కదా. ఈ బాధ్యత మన అందరి బాధ్యత. మనం అందరూ కూడా కలిసి రెగ్యులేట్ చేస్తే అందరూ సంతోషపడతారు. ప్రతి ఒక్కరికి ఎదురుగా తప్పు జరుగుతూ ఉన్నా కూడా ప్రశ్నించలేని పరిస్థితి ఈ ఊర్లో కనబడతా ఉంది నాకు. అది విచిత్రమైన పరిస్థితి. ఎక్కడన్నా సరే, ఎక్కడన్నా తప్పు జరుగుతా ఉంది, ఎక్కడన్నా అన్యాయం జరుగుతా ఉందంటే పక్కన వాళ్ళు నలుగురు కలిసి వచ్చి ప్రశ్నించి ఈ తప్పు ఇది జరుగు, పక్కకి ఇట్లా చేయకూడదు అంటారు. కానీ ఈ ఊర్లో ఆ పరిస్థితి లేదు. పక్కవాడు కూడా వీడిని ప్రశ్నించలేని పరిస్థితి. ఏమవుద్దో, ఏం జరుగుతుందో, ఎక్కడ ఫోన్ వస్తుందో, ఎక్కడ రాజకీయం అవుద్దో, ఇది అట్లా. దయచేసి రాజకీయాలకి ఏ సంబంధం లేకుండా ఊరిని బాగు చేసుకోవాలన్న ఉద్దేశంతో ఊర్లో ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి. ఊర్లో ప్రజలందరూ కూడా ప్రశ్నించడం మొదలు పెట్టండి. తప్పనిసరిగా ఈ రోడ్లని కొంత క్లీన్ చేసి ట్రాఫిక్ ని రెగ్యులేట్ చేస్తే తప్పనిసరిగా ప్రజలకు కొంత సౌకర్యం వస్తుందని మేము భావిస్తాము. రేపటి నుంచే పని మొదలు పెడతాం. కొద్దిగా పని మొదలు పెడతాం. ప్రతి వారం 10 రోజులకు ఒకసారి నేనే ప్రత్యక్షంగా వచ్చి చూస్తాను. సిఐ గారు, మిగతా ఆఫీసర్లందరూ కూడా డైరెక్ట్ గా చూస్తారు. కొన్ని చోట్ల డ్రైనేజీలు కూడా ఇబ్బంది అని చెప్పారు. శానిటరీ ఇన్స్పెక్టర్ గారు కూడా చెప్పాము, 2 రోజుల్లో ఇవన్నీ క్లియర్ చేయమని చెప్పాం. ఇవన్నీ కూడా రాత్రి అద్భుతాలు చేయిస్తాను నేను అనట్లేదు, కానీ తప్పనిసరిగా మార్పు తెస్తానని మాత్రం నమ్మకం నాకుంది. ఆఫీసర్లు కూడా గట్టిగా ఉన్నారు, మంచి ఆఫీసర్లు ఉన్నారు, ఇబ్బంది ఏమీ లేదు. కొంత మార్పు అయితే 100కు 100% తీసుకొని వస్తాం. రోజులు గడిచే కొద్దీ కూడా డెఫినెట్ గా మీరంతా కూడా సుందరమైన, ఇప్పుడు మనందరి ఆశయం ఏంటి, అందమైన సుందరమైన ఆదోని చూడాలి. దానికోసమే కదా మన ఆదోని వాసులంతా కూడా ఆలోచన చేస్తారు. ఎవరో ఒకరు మెడ గంట కట్టుకోవాలి, ఎవరెవరు బాధ్యత తీసుకోవాలి, ఎవరెవరు దాన్ని సీరియస్ గా తీసుకోవాలి. ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు మమ్మల్ని. ఎమ్మెల్యేగా ఉండమన్నారు, మార్పు తెమ్మన్నారు, ఓట్లు వేశారు, మంచి చేయమన్నారు, అధికారం ఇచ్చారు, ప్రశ్నించమన్నారు, ధైర్యం ఇచ్చారు, ప్రజల మద్దతు ఇచ్చినారు. ఈరోజు ఊరిని బాగు చేయమన్నారు. ఒక్కొక్క పనే మొదలు పెడతా ఉన్నాం. తప్పనిసరిగా సుందరమైనటువంటి ఆదోనిని, అందమైన ఆదోని చూడగల నమ్మకం రాబోయే రోజుల్లో నాకు ఉందని మాత్రం గట్టిగా చెప్తానండి. నమస్కారం. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు: ఎత్తు వంకర పళ్లు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్,
బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525. సెల్ 7396003394. పద్మగిరి ఈవెంట్స్. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా? అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం. మా ప్రత్యేకత పెళ్లి పందిరి, హల్దీ, మెహందీ కార్యక్రమం, స్టేజ్ డెకరేషన్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, డీజే సౌండ్ సిస్టమ్, ఆర్కెస్ట్రా, దాండియా గర్ల్స్, వధూవరులకు వెల్కమ్ రథమ్స్, పల్లకీలు మరియు రుచికరమైన వెజ్ అండ్ నాన్ వెజ్ వంటలు కూడా చేయబడును. క్యాటరింగ్ సర్వీస్, బాయ్స్, గర్ల్స్, ఐస్ క్రీమ్స్, పాన్, ఫ్రూట్ సలాడ్, వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును. మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం. మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి. ప్రొప్రైటర్ కె ఉదయ్ కిరణ్. సెల్ నంబర్ 9182079760.